ఈ లోపల In the meantime, మిథిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండాదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు. in the meantime, message is received from Janaka of Midhilapura that the Sivadhanus is over విశ్వామిత్రుడు there. చెప్పాడు, Swamitra రామ said, లక్ష్మణ మీరు కూడా నువ్వు మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడా మీరు చూడవలసినటువంటిది అన్నాడు. Vishwamitra said, it's most appropriate that you two follow me and go there to Midhilapura. ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. All students should recognize this ideal demonstrated by Rama here. స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మా దగ్గర లేదు అన్నాడు. Rama Lakshmana said, Swami, we are sent to protect Yaga, not to తండ్రి visit ఆజ్ఞను శిరసా Midhilapura. వహించేటువంటి పుత్రులు మేము We are sons who would follow the command of the father. కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు. We are sent to protect ఇంకొక Yajna. యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు. We are not sent for any other purpose. పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్క అడుగైనా ముందుకు వేయమన్నాడు. Without father's command, we don't step further. విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు. Vishwamitra is not ordinary one. మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? What is the command of your father? ఈ ఋషితో మీరు పొండి, He said, follow this ఇతని sage. ఆజ్ఞను శిరసా వహించండి, Follow his command. ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి Don't raise any objection. అని చెప్పాడు దశరథ మహారాజు. That is the command of your father. దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామా? Are you forgetting the command of your father now? ఒక యజ్ఞమే కాదు, Not only Yajna. నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి. Not only that you should follow whatever I would ఇది మీ say. తండ్రి గారి ఆజ్ఞ కూడాను That's your command of your father. అని చెప్పేటప్పటికి రాముడు నోరెత్తలేకపోయాడు. When he heard all this, Rama could not ఆ speak సమయం further. లోపలే At that time, దండక Dandaka, ధర్మక, Dharmaka, విష్ణుకు, బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు. Vishwamitra gave so many astras, the weaponry to Rama. విశ్వామిత్రుని దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు. In this world, there's no other thing which is అలాంటి not in possession of శక్తివంతమైనటువంటి Vishwamitra. అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు. And Vishwamitra said, you are deserving people to దీన్ని have all these weapons. ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు. There are none in this world who are more deserving than నేను you. దైవానుగ్రహంతో పొందగలిగాను. I could have it because of God's తిరిగి grace. నేను దైవమునికే అంకితం చేస్తున్నాను. Now I am offering them back to God.